దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 103వ సంకీర్తన 13వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తనయందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. దేవుడు తన భక్తుల విషయమై తండ్రి స్థానాన్ని కలిగి ఉన్నాడండి. అందుకే యేసు ప్రభువారు పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థించమని శిష్యులకు ప్రార్థనను నేర్పిస్తారు. నా జీవితంలో ఆయన మనకు తండ్రిగా మన విషయమై జాలి కలిగి ఉన్నారండి. లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనములో చిన్న కుమారుడు తండ్రి ఆస్తిలో తనకు వచ్చు భాగమును గూర్చి తండ్రితో మాట్లాడుతూ, నాకు వచ్చు భాగము నాకు ఇవ్వు అంటూ తండ్రి యొద్ద నుండి ఆస్తిని సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసుకున్నాడు. తన నివసిస్తున్నటువంటి దేశములో కరువు రాగా వాడు ఇబ్బంది పడుచు పందులను మేపుటకు సిద్ధపడి పొట్టును తినడానికి, ఆ పొట్టును తిని కడుపు నింపుకొనడానికి ఆశ కలిగి ఉన్నాడు. కానీ ఎవ్వడునూ వానికి పని ఇయ్యలేదు అని లేఖనం సెలవిస్తుంది. అయితే బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాళ్ళు ఉన్నారు, వారికి అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నానని అనుకొని తండ్రి యొద్దకు వెళ్ళుటకు ఆలోచన చేసి లేచి తండ్రి యొద్దకు వచ్చాను అని లేఖనం సెలవిస్తుంది. వాడు ఇంకనూ దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనేను అని వాక్యం సెలవిస్తుంది. ఈ మాటలు వింటున్న మనము కూడా కొన్నిసార్లు తప్పిపోతుంటాం, దేవునిని దుఃఖపరుస్తుంటాం. ఆయన మన కొరకు వేచి ఉన్నారు అని తెలిసి కూడా నిర్లక్ష్యంగా ఉంటుంటాం. ఎలాంటి వారమైనా ఆయనను ఆశ్రయించగలిగితే మనల్ని ఆయన కౌగిట దాచుకునేటువంటి దేవుడండి. మన పాప జీవితాన్ని మార్చి పరిశుద్ధతలో స్థిరపరిచి అభిషేకించగలిగినటువంటి దేవుడు. తప్పిపోయిన కుమారుని వలె మరలా దేవుని యొద్దకు రాగలిగితే, నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమూ త్రోసివేయను అని పలికినటువంటి ఆ దేవాది దేవుని మాటలను హత్తుకొని ప్రభుతో నడవగలిగితే, నడవాలని ప్రయత్నం కలిగి హృదయంలో తీర్మానం చేసుకొని ఆయన సన్నిధిని మనం వెతికితే ఆయన మనకి సమీపముగా ఉండే దేవుడు. ఆ దేవాది దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండి మనల్ని బలపరచునుగాక.